కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అయితే పంచంలో రవి బుధులు, షష్టమ శని శుక్రులు, సప్తమంలో రాహు. ఈ గోచార ఫలితాలు బట్టి శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమంది విషయంలో సర్జరీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు లేని వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం వేచి ఉండాలి. ఎందుకంటే మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా 1-4 సార్లు చేయడం అనేది, మళ్ళీ ఆలోచించి తర్వాత చేద్దాంలే అనుకోవడం అనేది ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది ఈ వారం చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బంధువర్గంలో కావచ్చు, ఉద్యోగస్తులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంచెం లాభసాటిగా ఉంది అనుకుంటాం. కానీ ఈ వారం లాభసాటి కంటే కొంచెం నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా తక్కువగానే ఉంటుంది. అధైర్యపడవద్దు. కాలం బాగుంది. కష్టపడిన దానికి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఏదైనా సరే ఈ గోచార ఫలితాలు వారం రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఈ వారం వరకే ఉంటుందనుకోవడం, గోచారం బట్టి చెప్పడం జరుగుతుంది. దాని ఫలితాలు ఎలా ఉన్నా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ముఖ్యం. ఎందుకంటే కెరియర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏది ఇతరత విషయాలైనా సరే వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు అనేది ఒక 10-20% వరకే ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏదైనా సరే కష్టే ఫలి. జాతకం 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది. ఏదైనా అడుగు వేయాలంటే ఎలా ఉంటుందో ఏమో అనే ఆలోచనలు ముందుకు వెళ్ళరు. కాబట్టి ఏదైనా సరే మంచిదైనా చెడైనా అది అనుకుంది కావాలి ఇంపార్టెంట్ అయితే ముందు అడుగు వేయండి. లేదంటే కొంత వెయిట్ చేయండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంపాదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. మీ తెలివితేటలకు మంచి లాభసాటిగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో చెప్పదగిన మార్పులు ఏమీ ఉండవు. ఏదేమైనా సరే ఈ వారం వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు బాగుందని చెప్పాలి. అయితే కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. యూట్రస్ సంబంధించి, స్కిన్కి సంబంధించి, నరాలకు సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. చదువు మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళండి. స్ట్రెస్ అధికంగా ఉన్నా పక్కన పెట్టి చదువు మీద ఎంత శ్రద్ధ చూపితే అంత మంచిది. విదేశీ వ్యవహారాల్లో అనుకూలిస్తాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అప్లికేషన్ పెట్టడానికి మంచి సమయం కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా విద్యార్థులకు కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, నలుగురిని కలుపుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన, అలాగే జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బుధవారం నాడు గణపతికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఏదైనా తెల్లని వస్త్రం దానం ఇవ్వడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు.